బ్రో నువ్వు బీటెక్ స్టూడెంటా? ఈ రీల్ కానీ నీకు తగినంటే నీ అంత లక్కీ పర్సన్ ఇంకోడు ఉన్నాడు. ఈ రీల్ కానీ నువ్వు మిస్ అయితే నీ అంత అన్లక్కీ పర్సన్ ఇంకోడు ఉన్నాడు. మీరు చూసే ఉంటారు ఏఐ వల్ల జాబ్స్ అనేవి రీప్లేస్ అవుతున్నాయి. ఉన్న వాళ్ళనే జాబ్స్ నుంచి తీసేసి అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ని వాడుకుంటున్నారు. మీకు కానీ మీ బీటెక్ అయిపోయిన తర్వాత మంచి హైపైడ్ జాబ్ రావాలి అంటే మంచి ప్యాకేజ్తో ఆ అజెండా ఏంటో చెప్పమంటారా? తెలుసుకునేద్దామా మరి? చెప్పేస్తా. మీరు గేట్ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయితే మీరు మంచి హైపైడ్ జాబ్తో వితౌట్ ఎన్ ఇంటర్వ్యూ ఒక కంపెనీ పిలిచి మీకు జాబ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. మీరు మీ హయ్యర్ స్టడీస్ని మంచి ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, IIITస్లో చేయొచ్చు. అంతేకాదు గేట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మీ కోర్ సబ్జెక్ట్స్ యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది. మీరు గేట్లో క్వాలిఫై అవ్వకపోయినా మీరు గేట్ కనుక ప్రిపేర్ అయ్యారు అంటే మీ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే 4 ఇయర్ బీటెక్ సబ్జెక్ట్స్ అని నువ్వు ముందే ప్రిపేర్ అయి ఉంటావు. నువ్వు గేట్లో క్వాలిఫై అయితే ఎందుకు వాడు నీకు ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇస్తాడంటే నీ నాలెడ్జ్ అనేది వాడికి అర్థమవుతుంది అనమాట. నువ్వు గేట్లో క్వాలిఫై అయినావంటే నీ నాలెడ్జ్ ఏ రేంజ్లో ఉంటుందో వాడు ఊహించుకుంటాడు ముందే. నువ్వు ఒకవేళ గేట్ క్వాలిఫై అవ్వకపోయినా నీకున్న టాలెంట్తో, నీ పర్ఫార్మెన్స్తో మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ని నువ్వు నీ కాలేజ్లో కూడా సంపాదించగలవు. కాబట్టి నువ్వు బీటెక్ స్టూడెంట్ అయితే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉన్నా, ఏ ఇయర్లో ఉన్నా గేట్ ఎగ్జామ్ అనేది మనకు చాలా మంచి ఆపర్చునిటీ. మిస్ కావద్దు బ్రో. గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి. నువ్వు గేట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ప్లానింగ్, కంటెంట్, క్వశ్చన్స్ మొత్తం నేను మీకు రాబోయే వీడియోస్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో టోటల్ ఇన్ఫర్మేషన్ని రాబోయే వీడియోస్లో మీకు తెలియజేస్తా. గుర్తుపెట్టుకో బ్రో, నువ్వు ఇప్పుడు తీసుకునే ఈ నిర్ణయం నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. గేట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్ అనేది ఇస్తుంది. గేట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారానే మీకు తెలియజేస్తా. థ్యాంక్ యూ. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. రొమ్ము చీల్చి నెత్తులు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? నేను. ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు?